ఈరోజు మా మేడం గారు ఏకాదశి శుభసందర్భన 50 మందికి భోజనాలు పెడుతున్నారు. కావున మా మేడం గారు వారి కుటుంబ సభ్యులు ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆకలితో ఉన్నవాడిని, ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నవాడే మనిషిరా. జీవితంలో దాన్ని ఎప్పుడు మర్చిపోవాలి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు గాని బల్బు గాని ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్ని మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చన్న నమ్మకం నాకుంది. ఎందుకొచ్చావో మర్చిపోయావు, కడుపులో ఉండగా ఏ ప్రమాణం చేశావో మర్చిపోయావు, ఎన్ని కోట్ల జన్మల నుంచి ఇలా తిరుగుతున్నావో మర్చిపోయావు. మళ్ళీ నా వాళ్ళు 4 రూపాయలు సంపాదించాలని మళ్ళీ పట్టుకుని బయలుదేరావు. ఇంత సంపాదించి నువ్వు పట్టుకెళ్లేదేముందో చూపించు. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే వారేరి, సిరి మూట కట్టుకుని పోవంజాలిరే.